హియర్ ఈజ్ అనదర్ వీడియో. వీఆర్ గోయింగ్ టు కోడి దీపోత్సవం. మేము యాక్చువల్గా అమీర్పేట నుంచి స్టార్ట్ అయ్యాం. ట్యాంక్ బండ్ దాకా వెళ్తే వెళ్ళాలి. అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాము. చాలా ఒక 1.5 కిలోమీటర్ వరకు నడిచే వెళ్ళాము. అక్కడికి వెళ్ళాక అప్పటికే 4:30కే చాలా అంటే చాలా రష్ ఉంది అక్కడ. మేము షాక్, అసలు స్టార్టే 5:30 అన్నారు, కానీ ఇక్కడ జనాలు ఏంటి ఇంత ఎర్లీగా వచ్చారని. ఫైనల్గా అక్కడ విఐపి గేట్స్ దగ్గరికి వెళ్ళాం. పాస్ చూపేగానే లోపలికి అలో చేశారు మమ్మల్ని. అక్కడ లోపలికి ఒక క్యూ పద్ధతిలో వెళ్తున్నారు. క్యూలో వెళ్తున్నాం, లోపలికి వెళ్ళాం. లోపలికి వెళ్ళాక అక్కడ విఐపి టికెట్స్ వాళ్ళు ముందు కూర్చుంటున్నారు, కానీ మాకు ముందు కూర్చొని అదంతా చూడాలని లేదు. వెనక్కి వెళ్ళి ఆ దీపాలు వెలిగించి అది ఎక్స్పీరియన్స్ చేయాలనిపించి లాస్ట్కి వెళ్ళాము. ఎలాగో ఎల్ఈడి స్క్రీన్స్ పెట్టారు కదా, ఎక్కడ కూర్చున్నా నీకు కనపడేలాగే ఉంటుంది, చాలా బాగుంటుంది. సో అక్కడికి వెనక్కి వెళ్ళి ఆల్మోస్ట్ అన్నీ అప్పటికి దీపాలు టేబుల్స్ అన్నీ ఆల్మోస్ట్ చాలామంది సెట్ చేసేసుకున్నారు. ఇక్కడ మేము అక్కడ మేము అన్నట్టు అందరు ఫుల్ అయిపోయారు. సో మేము వెనక వెళ్ళాం. అక్కడ ఒకటి ఖాళీ ఉంటే అక్కడికి వెళ్ళి అన్నీ మాది అన్నట్టు మేము అదంతా క్లీన్ చేసి అవన్నీ అరేంజ్ చేసుకుంటున్నాం. ఆల్మోస్ట్ అన్నీ డెకరేట్ చేశాక ఒక ఫ్యామిలీ మా దగ్గరకు వచ్చారు. మేము జాయిన్ అవ్వచ్చా అన్నారు. ఓకే జాయిన్ అవ్వండి, మేము ముగ్గురమే కదా, మీరు జాయిన్ అవ్వండి, ఓకే నో ప్రాబ్లం అని చెప్పాం. దీపాలన్నీ ఒక సైడ్ ఓం, ఒక సైడ్ శక్తి గుర్తు వేసి అన్నీ అరేంజ్ చేశాక ఫ్లవర్స్ ఇచ్చారు. ఫ్లవర్స్ డెకరేషన్లో ఆ ఫ్యామిలీ మాకు హెల్ప్ చేశారు. వాళ్ళ పిల్లలు చాలా బాగా డెకరేట్ చేశారు. చిన్నపిల్లలు కొంచెం పార్ట్ చేస్తారేమో అనిపించింది, కానీ వాళ్ళు చాలా బాగా డెకరేట్ చేశారు, హెల్ప్ చేశారు. తర్వాత అక్కడ కూర్చున్నాం, ఇంకా స్టార్ట్ చేశారు. ఫస్ట్ సాంగ్స్ వేశారు, సెట్టే కానీ చాలా అంటే చాలా బాగుంది, చాలా రియలిస్టిక్గా అనిపించింది. చాలామంది జనాలు వచ్చారు, చాలా బాగా జరిగిపోయింది. అసలుకి మాకు 4 hours అక్కడ కూర్చున్నాం అన్న ఫీలింగే లేదు. 4 hours మేము ఇక్కడ ఉండగలమా అనిపించింది, కానీ చాలా బాగా గడిచింది ఆ డే. మొత్తం అయిపోయేసరికి ఆల్మోస్ట్ 10:30 అయింది. సో ఇంకా దీపారాధన అయిపోగానే ఇంక అందరూ వెళ్ళిపోవడం స్టార్ట్ చేశారు. మేము అలా మొత్తం చూసేసి స్టార్ట్ అయ్యాం. సో ఫైనల్గా హాస్టల్కి రీచ్ అయ్యేసరికి 11 అయింది. నాట్ బ్యాడ్, చాలా ఫాస్ట్గా వచ్చాము. సో ఆ శివుడే మమ్మల్ని అక్కడ దాకా నడిపించి మళ్ళీ వెనక్కి సేఫ్గా తీసుకొచ్చారని మేము ఫీల్ అయ్యాం. మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. డూ ఫాలో ఫర్ మోర్ వీడియో.